యెహోషువ గ్రంథము 1 నుండి 24 అధ్యాయాలు. అధ్యాయం 1. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. 2 కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. 3 నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. 4 అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. 5 నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుండును. 6 నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. 7 అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దాని నుండి కుడికిగాని ఎడమకుగాని తొలగకూడదు. 8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు. 9 నేను నీకాజ్ఞ ఇచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. 10 కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగో ఆజ్ఞాపించెను, మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. 11 మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. 12 మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఈలాగో ఆజ్ఞాపించెను. 13 యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. 14 మీ భార్యలును మీ పిల్లలును మీ ఆస్తియు యొర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలెను గాని, పరాక్రమవంతులును శూరులునైన మీరందరూ యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి 15 యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొను వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు. 16 అందుకు వారు, నీవు మాకాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్మునెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. 17 మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండునుగాక. 18 నీమీద తిరుగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరముగలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. అధ్యాయం 2. 1 నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా 2 దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానము వచ్చెను. 3 అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకొనిరమ్ము. వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా 4 ఆ స్త్రీ ఆ 2 మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే? 5 వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను. చీకటిపడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు 6 అని చెప్పి తన మిద్దెమీదికి ఆ 2 ఎక్కించి దానిమీద రాశివేసియున్న జనుపకట్టెలో వారిని దాచిపెట్టెను. 7 ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. 8 ఆ వేగులవారు పండుకొనక మునుపు
ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను. 9 యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును. 10 మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్రసముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. 11 మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. 12 నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి 13 నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెండ్రును వారికి కలిగియున్న వారందరును చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. 14 అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయనియడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి. 15 ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను. ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికీ ద్వారా వారిని దింపెను. 16 ఆమె, మిమ్మును తరుమబోయినవారు మీకెదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్లి తరుమబోయినవారు తిరిగివచ్చు వరకు 3 దినములు అచ్చట దాగియుండుడి. తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా 17 ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మాచేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు 18 నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటివారినందరిని నీ ఇంట చేర్చుకునుము. 19 నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికేగాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. 20 నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మాచేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి. 21 అందుకు ఆమె, మీ మాట్చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరుదారమును కిటికీకి కట్టెను. 22 వారు వెళ్లి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చువరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదకిరిగాని వారు కనబడలేదు. 23 ఆ 2 మనుష్యులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. 24 మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశనివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోషువతోననిరి. అధ్యాయం 3 1 యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరును షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి. 2-3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి. 3 మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. 4 మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. 5 మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. 6 మీరు నిబంధన మందసమును ఎత్తికొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తికొని ప్రజల ముందర నడచిరి. 7 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్పచేయ మొదలుపెట్టెదను. 8 మీరు యొర్దాను నీళ్లదరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. 9 కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి 10 వారితో ఇట్లనెను, సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక 11 జీవముగల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివలన మీరు తెలిసికొందురు.
12 కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి 12 మనుష్యులను ఏర్పరచుకునుడి. 13 సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. 14 కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. 15 అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే 16 పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. 17 జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి. అధ్యాయం 4. 1 జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను. 2 ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చొప్పున 12 మనుష్యులను ఏర్పరచి 3 యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయుచోట వాటిని నిలువబెట్టుడని వారికాజ్ఞాపించుము. 4 కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరచిన 12 మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించే 5 వారితో ఇట్లనెను, యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమునెదుట దాటిపోయి, ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. 6 ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు, యెహోవా మందసమునెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. 7 అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలయుండును. 8 అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. 9 అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యొర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. నేటి వరకు అవి అక్కడనున్నవి. 10 ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యొర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. 11 జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. 12 మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నద్ధులై దాటిరి. 13 సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి. 14 ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. 15 యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యొర్దానులో నుండి ఇవతలికి రండని 16 ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా, 17 యెహోషువ యొర్దానులో నుండి ఎక్కిరండని ఆ యాజకులకాజ్ఞాపించెను. 18 యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడినేలను నిలువగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటివలెనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. 19 మొదటి నెల 10వ తేదీని జనులు యొర్దానులో నుండి ఎక్కివచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా 20 వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి 21 ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, రాబోవు కాలమున మీ సంతతివారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు గదా. 22 అప్పుడు మీరు, ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దానును దాటిరి. 23 ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలిసికొనుటకును. 24 మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును. మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్రసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండచేసెనని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. అధ్యాయం 5
ఒకటి వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరును సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రాయేలీయుల భయముచేత వారికిక ధైర్యమేమియు లేకపోయెను. 2 ఆ సమయమున యెహోవా రాతికత్తులు చేయించుకొని మరల ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా 3 యెహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. 4 యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధసన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. 5 బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గమందు పుట్టినవారిలో ఎవరును సున్నతి పొందియుండలేదు. 6 యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో పాలుతేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసియుండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. 7 ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొందియుండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరుగలేదు. 8 కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి. 9 అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీదనుండకుండా దొరలించి వేసియున్నానని యెహోషువతోననెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. 10 ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. 11 పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియునున్న భక్ష్యములను తినిరి. 12 మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. 13 యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేతపట్టుకొనియున్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షముగానున్నవాడవా మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగగా 14 అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను. 15 అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నీ పాదరక్షలను తీసివేయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. అధ్యాయం 6 1 ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. 2 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. 3 మీరందరూ యుద్ధసన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరుగవలెను. 4 అలాగు 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలనూదవలెను. 5 మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. 6 నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తికొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను. 7 మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను. 8 యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. 9 యోధులు బూరలనూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండిరి. 10 మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు.
నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. 11 అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. 12 ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి. 13 ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి. 14 అట్లు రెండవ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచు వచ్చిరి. 15 ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 16 ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. 17 ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరును మాత్రమే బ్రతుకుదురు. 18 శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. 19 వెండియు బంగారును ఇత్తడి పాత్రలును ఇనుప పాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములోనుంచవలెను. 20 యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకునిరి. 21 వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. 22 అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకొనిరండని దేశమును వేగుచూచిన 2 మనుష్యులతో చెప్పగా 23 వేగులవారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటివారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెము వెలుపట వారిని నివసింపజేసిరి. 24 అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములోనుంచిరి. 25 రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టియుండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటివారిని ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటివరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. 26 ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును. 27 యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. అధ్యాయం 7 1 శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. 2 యెహోషువ, మీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగులవారిని పంపగా వారు వెళ్లి 3 హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరిని వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్లి హాయిని పట్టుకునవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి. 4 కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరిగాని వారు హాయివారి ఎదుట నిలువలేక పారిపోయిరి. 5 అప్పుడు హాయివారు వారిలో 36 మనుష్యులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. 6 యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును సాయంకాలము వరకు యెహోవా మందసమునెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు అయ్యో, ప్రభువా యెహోవా,
మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. 8 ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? 9 కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండా తుడిచివేసిన ఎడల, ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా 10 యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేల ఇక్కడ ముఖము నేల మోపికొందువు. 11 ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసుకొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకునియున్నారు. 12 కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యనుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడయుండను. 13 నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్యనుండకుండా నిర్మూలము చేయువరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. 14 ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. 15 అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానిని వానికి కలిగిన వారినందరిని అగ్నిచేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసినవాడు అనెను. 16 కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. 17 యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీయుల వంశము పట్టబడెను. జరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. 18 అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. 19 అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, ఆయన ఎదుట ఒప్పుకొని, నీవు చేసిన దానిని మరుగుచేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా 20 ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. 21 దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. 22 అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడియుండెను, ఆ వెండి దాని క్రిందనుండెను. 23 కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. 24 తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరును జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. 25 అప్పుడు యెహోషువ, నీవేల మమ్మును బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. 26 వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారిమీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటివరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచినవాడై మల్లుకొనెను. అందుచేతను నేటివరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. అధ్యాయం 8. 1 మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధసన్నద్ధులైన వారినందరినీ తోడుకుని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించుచున్నాను. 2 నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లనుంచుము. 3 యెహోషువయు యోధులందరును హాయి మీదికి పోవలెననియుండగా,
యెహోషువ పరాక్రమముగల 30,000 శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి 4 వారికాజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకొనచూచుచు పొంచియుండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడియుండుడి. 5 నేనును నాతో కూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించెదము. వారు మునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదుము. 6 మునుపటివలె వీరు మన ఎదుట నిలువలేక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలువక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని 7 లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానినప్పగించును. 8 మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. 9 ఇదిగో నేను మీకాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. 10 ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. 11 అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణమునెదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. 12 వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను. 13 వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగముననున్న వారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. 14 హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్నవారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలిసికొనలేదు. 15 యెహోషువయు ఇశ్రాయేలీయులందరును వారి ఎదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు 16 వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. 17 ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరుమబోయియుండిరి. 18 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేతపట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికప్పగింతును. అంతట యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. 19 అతడు తన చేయి చాపగా పొంచియున్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. 20 హాయివారు వెనుకవైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణము యొక్క పొగ ఆకాశమునకెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలులేకపోయెను. 21 పొంచియున్నవారు పట్టణమును పట్టుకొని యుండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. 22 తక్కినవారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేసిరి. వారిలో ఒకడును మిగులలేదు, ఒకడును తప్పించుకొనలేదు. 23 వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకుని యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చిరి. 24 బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలము చేసిరి. 25 ఆ దినమున పడిన స్త్రీపురుషులందరూ 12,000 మంది. 26 యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. 27 యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకునిరి. 28 అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను. నేటివరకు అది అట్లేయున్నది. 29 యెహోషువ హాయిరాజును సాయంకాలము వరకు మ్రానుమీద వ్రేలాడదీసెను. ప్రొద్దు గ్రుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రానుమీద నుండి దించి ఆ పురద్వారమునెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.
30 మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రకారము 31 యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారురాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి. 32 మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను. 33 అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటను సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ 34 ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటినీ, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్లలును వారి మధ్యనుండు పరదేశులను వినుచుండగా 35 యెహోషువ సర్వసమాజమునెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటొకటి లేదు. అధ్యాయం 9. 1 యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోనునెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు రెండు వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడివచ్చిరి. 3 యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు 4 వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాతగోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడియున్న ద్రాక్షారసపు సిద్దెలు తీసుకుని 5 పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీయు ఎండిన ముక్కలుగా నుండెను. 6 వారు గిల్గాలునందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతోనొక నిబంధన చేయుడని అతనితోను ఇశ్రాయేలీయులతోను చెప్పగా 7 ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఎలాగు నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతోననిరి. 8 వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు? ఎక్కడ నుండి వచ్చితిరి? అని వారినడుగగా 9 వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న 10 హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. 11 అప్పుడు మా పెద్దలును మా దేశ నివాసులందరును మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. 12 మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే, ఇప్పటికి అవి ఎండి ముక్కలాయెను. 13 ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలిపోయెనని అతనితో చెప్పిరి. 14 ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా 15 యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. 16 అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత, వారు తమకు పొరుగువారు, తమ నడుమను నివసించువారే అని తెలిసికొనిరి. 17 ఇశ్రాయేలీయులు సాగి 3వనాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయేరోతు కిర్యత్యారీము అనునవి. 18 సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసియుండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. 19 అందుకు సమాజ ప్రధానులందరూ సర్వసమాజముతో ఇట్లనిరి, మనము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు. 20 మనము వారితో చేసిన ప్రమాణము వలన మనమీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతుకనీయవలెనని చెప్పి 21 వారిని బ్రతుకనీయుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి.
22 మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించువారయుండియు మేము మీకు బహుదూరముగానున్నవారమని చెప్పి మమ్మునేల మోసపుచ్చితిరి. 23 ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడును మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునయుండక మానరు. 24 అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ ఎదుట నిలువకుండా ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి ఈలాగు చేసితిమి. 25 కాబట్టి మేము నీ వశముననున్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. 26 కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను. 27 అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటున నుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారయున్నారు. అధ్యాయం 10. 1 యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు. అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు. గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని వారితో కలిసి కొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులును మిగుల భయపడిరి. 2 ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకు, గిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధి చేసియున్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని 3 హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును, 4 లాకీషు రాజైన యాఫీ యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. 5 కాబట్టి అమోరీయుల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని, తామును తమ సేనలన్నీయు బయలుదేరి, గిబియోను ముందర దిగి, గిబియోనీయులతో యుద్ధము చేసిరి. 6 గిబియోనీయులు, మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మామీదికి దండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చేయి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా 7 యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరును పరాక్రమముగల శూరులందరును గిల్గాలు నుండి బయలుదేరిరి. 8 అప్పుడు యెహోవా, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా 9 యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడచి వారిమీద హఠాత్తుగా పడెను. 10 అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోనునెదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. 11 మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చినవారు ఎక్కువ మంది అయిరి. 12 యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా. 13 సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. 14 యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. 15 అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి. 16 ఆ రాజుల 5 పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి. 17 మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు 18 యెహోషువ ఆ గుహ ద్వారమునకడ్డముగా గొప్పరాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచుడి. 19
మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించియున్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరల వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. 20 వారు బొత్తిగా నశించువరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారముగల పట్టణములలో చొచ్చిరి. 21 జనులందరూ మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. 22 యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకొనిరండని చెప్పగా 23 వారు అలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజులనైదుగురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. 24 వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి, తనతో యుద్ధమునకు వెళ్ళివచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి. ఈ రాజుల మెడలమీద మీ పాదములనుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి. 25 అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. 26 తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్లమీద వారిని వ్రేలాడదీసెను. వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్లమీద వ్రేలాడుచుండెను. 27 ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్లమీద నుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి. 28 ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. 29 యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. 30 యెహోవా దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. 31 అంతట యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా 32 యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి. 33 లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతని జనులను హతము చేసెను. 34 అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును లాకీషు నుండి ఎగ్లోనునకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి 35 ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ ఆ దినము నిర్మూలము చేసెను. 36 అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి 37 దానిని పట్టుకొని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. 38 అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి 39 దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. 40 అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చరియల ప్రదేశమును వాటి రాజులనందరినీ జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. 41 కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. 42 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను. 43 తరువాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి. అధ్యాయం 11.
ఒకటి హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును రెండు ఉత్తర దిక్కుననున్న మన్యదేశములోను కిన్నెరెతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును మూడు తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న ఎబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువనుండు హివ్వీయులకును వర్తమానము పంపగా 4 వారు సముద్రతీరమందలి ఇసుకరేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరిని సమకూర్చుకుని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. 5 ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా 6 యెహోవా, వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగ్గోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చును. 7 కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరును హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారిమీదికి వచ్చి వారిమీద పడగా 8 యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిస్రేపొత్మాయిము వరకును తూర్పువైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. 9 యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగ్గోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. 10 ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. 11 ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతివానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరును తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. 12 యెహోషువ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. 13 అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెనుగాని మెట్టలమీద కట్టబడియున్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. 14 ఆ పట్టణముల సంబంధమైన కొల్లసొమ్మును పశువులను ఇశ్రాయేలీయులు దోచుకునిరి. నరులలో ఒకనిని విడువకుండా అందరిని నశింపజేయు వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి. 15 యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలోనొకటియు అతడు చేయక విడువలేదు. 16 యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని 17 లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని, అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇశ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులనందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపెను. 18 బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులుగాక 19 ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటిని వారు యుద్ధములో పట్టుకునిరి. 20 వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచియుండెను. 21 ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను, అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. 22 ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడును మిగిలియుండలేదు. గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి. 23 యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానినప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. అధ్యాయం 12. 1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకునిన రాజులు ఎవరనగా 2 అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి, అనగా ఆ ఏటిలోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రము వరకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న 3 అరాబా సముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు.
4 ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకునిరి. అతడు రెఫాయీయుల శేషములోనొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను 5 హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. 6 యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానినిచ్చెను. 7 యొర్దానుకు అవతల, అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని శేయీరు వరకు నుండు హాలాకు కొండవరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. 8 మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశములోను చరియల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. 9 వారెవరనగా ఎరికో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, 10 యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, 11 యర్మూతు రాజు, లాకీషు రాజు, 12 ఎగ్లోను రాజు, గెజెరు రాజు, 13 దెబీరు రాజు, గెదెరు రాజు, 14 హోర్మా రాజు, అరాదు రాజు, 15 లిబ్నా రాజు, అదుల్లాము రాజు, 16 మక్కేదా రాజు, బేతేలు రాజు, 17 తప్పూయ రాజు, హెపెరు రాజు, 18 ఆఫెకు రాజు, లషారోను రాజు, 19 మాదోను రాజు, హాసోరు రాజు, 20 షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, 21 తానాకు రాజు, మెగిద్దో రాజు, 22 కెదెషు రాజు, కర్మెలులోయొక్నెయాము రాజు, 23 దోరుమెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, 24 తిర్సా రాజు, ఆ రాజులందరి సంఖ్య 31. అధ్యాయం 13. 1 యెహోషువ బహుదినములు గడచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంక మిగిలియున్నది. 2 మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని 3 కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు అష్డోదీయుల యొక్కయు అష్కెలోనీయుల యొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయుల యొక్కయు దేశమును 4 దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును 5 గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది. 6 మన్యపు నివాసులనందరినీ సీదోనీయులనందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకాజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను. 7-9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు 8 రూబేనీయులు గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. 9 అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు 10 అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములును, 11 గిలాదును, గెషూరీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు 12 రెఫాయీయుల శేషములో అష్తారోతులోను ఎద్రెయిలోను ఏలికయైన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. 13 అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులును మాయాకాతీయులును నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. 14 లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. 15 వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. 16 వారి సరిహద్దు ఏదనగా,
అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు 17 హెష్బోనును మైదానములోని పట్టణములన్నీయు దీబోను బామోత్ బయలు బేత్బయల్మెయోను 18 యాహసు కెదేమోతు మేఫాతు 19 కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గా కొండచరియలు 20 బెత్యేషిమోతు అను పట్టణములను మైదానములోని పట్టణములన్నీయు హెష్బోనులో ఏలికయు 21 మోషే జయించినవాడునైన సీహోను వశముననున్న ఎవి రేకెము సూరు హోరు రేబా అను మిద్యాను రాజుల దేశమును అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. 22 ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. 23 యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములును గ్రామములును రూబేనీయుల వంశముల లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. 24 మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. 25 వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నీయు రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమ్మోనీయుల దేశములో సగమును 26 హెష్బోను మొదలుకొని రామత్మిజ్పెబెటోనీము వరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును 27 లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని కిన్నెరెతు సముద్ర తీరము వరకునున్న యొర్దాను ప్రదేశమును. 28 వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములును గ్రామములును ఇవి. 29 మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. 30 వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును బాషానులోని యాయీరు పురములైన బాషానులోని 60 పట్టణములును. 31 గిలాదులో సగమును అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. 32 ఎరికో యొద్ద తూర్పు దిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. 33 లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. అధ్యాయం 14 1 ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. 2 మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. 3 మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతలి స్వాస్థ్యములనిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. 4 యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. 5 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకునిరి. 6 యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్నుగూర్చియు నిన్నుగూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. 7 దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్లవాడను. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. 8 నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండుమనస్సుతో అనుసరించితిని. 9 ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండుమనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా ఉండుననెను. 10 యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడియున్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లవాడను. 11 మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధము చేయుటకుగాని వచ్చుచు పోవుచునుండుటకుగాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. 12 కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము. అనాకీయులును ప్రాకారముగల గొప్ప పట్టణములును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును.
13 యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండుమనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. 14 కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటివరకు స్వాస్థ్యముగానున్నది. 15 పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. అధ్యాయం 15. 1 యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. 2 దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. 3 అది అక్రబ్బీమునెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి 4 అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరిహద్దు. 5 దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుదవరకునున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యొర్దాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను. 6 ఆ సరిహద్దు బేత్హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించెను. 7 ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరముననున్న అదుమ్మీమునెక్కు చోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్షేమెషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఏన్రోగేలు నొద్ద నుండెను. 8 ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోములోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీయుల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది. 9 ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండియు నెఫ్తోయ నీళ్లయుట్యొద్ద నుండియు ఏఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలా వరకు సాగెను. 10 ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. 11 ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి యబ్నెయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. 12 పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. 13 యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్తయైన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను. 14 అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షెషై అహీమాను తల్మై అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. 15 అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు. 16 కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదనని చెప్పగా 17 కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. 18 మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావలెనని ఆమెనడిగెను. 19 అందుకామె, నాకు దీవెన దయచేయుము. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనుక నీటిమడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. 20 యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. 21 దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా, కబ్సెయేలు ఏదెరు యాగూరు. 22 కీనాది మోనా అదాదా. 23 కెదెషు హాసోరు ఇత్నాను. 24 జీఫు తెలెము బెయాలోతు. 25 క్రొత్త హాసోరు కెరియోతు హెస్రోను అనబడిన హాసోరు. 26 అమాము షేమ మోలాదా. 27 హసర్గద్దా హెష్మోను బేత్పెలెతు. 28 హసర్షువలు బెయేర్ షెబా బిజ్యోత్య. 29 బాలా ఇయే యజము. 30 ఎల్తోలదు కెసీలు హోర్మా. 31 సిక్లగు మద్మన్నా సన్సన్నా. 32 లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు 29.
33 మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా 34 జానోహ ఏంగన్నీము తప్పుయ ఏనాము 35 యర్మూతో అదుల్లాము సోకో అజేకా 36 షరాయిము అదీతాయిము గెదెరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. 37 సెనాను హదాషా మిగ్దోల్గాదు 38 దిలాను మిస్పేయొక్తయేలు 39 లాకీషు బొస్కతు ఎగ్లోను 40 కబ్బోను లహ్మాసు కిత్లిషు 41 గెదెరోతు బేత్రాగోను నయమా మక్కేదా అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. 42 లిబ్నా ఎతెరు ఆషాను 43 ఇప్తా అష్నా నెసీబు 44 కెయిలా అక్జీబు మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. 45 ఎక్రోను దాని గ్రామములను పల్లెలును 46 ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను 47 ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును అష్డోదును గాజాను వాటి ప్రాంతము వరకును వాటి గ్రామములను పల్లెలును 48 మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు సోకో 49 దన్నా కిర్యత్సన్నా అను దెబీరు 50 అనాబు ఎష్టెమో అనీము 51 గోషెను హోలోను గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. 52 ఆరాబు దూమా యెషాను 53 యానీము బేత్తపు యాఫెకా 54 హుంతా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. 55 మాయోను కర్మెలు జీఫు యుట్టా 56 యెజ్రెయేలు యొక్దెయాము జానోహా 57 కయీను గిబియా తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. 58 హల్హూలు బేత్సూరు గెదోరు 59 మారాతు బేతనోతు ఎల్తెకోననునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. 60 కిర్యత్యారీమనగా కిర్యత్బయలు రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. 61 అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా 62 నిబ్షాను ఈల్మెలహు ఎన్గెది అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. 63 యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదావంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. అధ్యాయం 16. 1 యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు ఎరికో ఎదుట యొర్దాను దరినుండెను. 2 తూర్పుననున్న ఆ ఎరికో ఏటి వెంబడిగా ఎరికో నుండి బేతేలు మన్య దేశము వరకు అరణ్యము వ్యాపించును. 3 అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్హోరోను వరకును గెజెరు వరకును పడమటి వైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను. 4 అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. 5 ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. 6 వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించే ఆ సరిహద్దు తానాక్షీలోను వరకు తూర్పువైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకు తూర్పున దాని దాటి 7 యానోహా నుండి అతారోతు వరకును నారాతా వరకును ఎరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను. 8 తప్పుయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము. 9 ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీయు వాటి గ్రామములను మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను. 10 అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులయ్యున్నారు. అధ్యాయం 17. 1 మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. 2 మనష్షీయులలో మిగిలిన వారికి అనగా అబియజరీయులకును హెలకీయులకును అస్రియేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమది. 3 మనష్షే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా అనునవి.
4 వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యమీయవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెనని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను. 5 కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. 6 ఏలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. 7 మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మెతా వరకును దక్షిణమున ఏన్ తప్పుయ నివాసుల వైపునకు వ్యాపించెను. 8 తప్పుయ దేశము మనష్షీయులదాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పుయ ఎఫ్రాయిమీయులదాయెను. 9 ఆ సరిహద్దు కానాయేటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్లలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీయులకు కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. 10 సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది ఆషరీయుల సరిహద్దుకును, తూర్పు దిక్కున ఇశ్శాఖారీయుల సరిహద్దుకును నడిచెను. 11 ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషరీయుల ప్రదేశములోను బేత్షెయాను దాని పురములను ఇబ్లెయామును దాని పురములను దోరు నివాసులను దాని పురములను ఏందోరు నివాసులను దాని పురములను తానాకు నివాసులను దాని పురములను మెగిద్దో నివాసులను దాని పురములను అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగియున్నది. 12 కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. 13 ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. 14 అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి. మేము ఒక గొప్ప జనమే గదా. ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవి చేయగా 15 యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోను రెఫాయీయుల దేశములోను మీకు మీరే చెట్లు నరకుకొనుడని వారితో చెప్పెను. 16 అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు. అదియుగాక పల్లపు చోటున నివసించు కనానీయులకందరికీ అనగా బేత్షెయానులోని వారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. 17 అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తారజనము, మీకు అధిక బలము గలదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు. 18 ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి, అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుపరథములుండినను వారు బలవంతులయ్యుండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరనెను. అధ్యాయం 18 1 ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరూ షిలోహునకు కూడివచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. 2 ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంక పొందని 7 గోత్రములు ఉండెను. 3 కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసెదరు. 4 ప్రతి గోత్రము నుండి 3 మనుష్యులను నాయొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నాయొద్దకు తీసుకుని వచ్చెదరు. 5 వారు 7 వంతులుగా దాని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచియుండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచియుండవలెను. 6 మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నాయొద్దకు తీసుకొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతుచీట్లు వేసెదను. 7 లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు, యెహోవాకు యాజకధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయులును రూబేనీయులును మనష్షే అర్ధగోత్రపువారును యొర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు. 8 ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశములోబడి నడుచుచు దాని వివరమును వ్రాసి నాయొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేయించెదననగా 9 ఆ మనుష్యులు వెళ్లి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా, గ్రామముల చొప్పున, దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి.
10 వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేసి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. 11 బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతుచీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. 12 ఉత్తర దిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని ఎరికోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశము వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావెను అరణ్యము వరకు సాగెను. 13 అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణము వరకు సాగి క్రింది బెత్హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. 14 అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనగా కిర్యత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. 15 దక్షిణ దిక్కున కిర్యత్యారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయ నీళ్లయూట వరకు సాగి 16 ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్హిన్నోము లోయ మార్గమున యెబూసీయుల ప్రదేశము వరకు సాగి ఏన్రోగేలు వరకు వ్యాపించెను. 17 అది ఉత్తర దిక్కు నుండి ఏన్షెమెషు వరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి యొద్దకు దిగెను. 18 అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్హోగ్లా వరకు సాగెను. 19 అక్కడ నుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. 20 తూర్పు దిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. 21 బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా ఎరికో బేత్హోగ్లా ఎమెక్కెసీసు. 22 బేతరాబా సెమరాయిము బేతేలు. 23 ఆవీము పారా ఒఫ్రా. 24 కెపరమ్మోని ఒప్ని గెబా అనునవి, వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. 25 గిబియోను రామా బేయేరోతు. 26 మిస్పే కెఫీరా మోసా రేకెము ఇర్పేలు తరలా. 27 సేలా ఎలెపు యెరూషలేము అనబడిన యెబూసీ గిబియా కిర్యతు అనునవి, వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. 28 వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము. అధ్యాయం 19. 1 రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. 2 వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్ షెబా షెబ మోలాదా. 3 హజర్షువలు బాలా యజము. 4 ఎల్తోలదు బేతులు హోర్మా. 5 సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా. 6 బేత్లెబాయోతు షారూహెను అనునవి, వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. 7 అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి, వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. 8 దక్షిణమున రామతను బాలత్బెయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. 9 షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. 13వ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదు వరకు సాగెను. 11 వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి 12 శారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు దాబెరతు నుండి ఆఫీయకు ఎక్కి 13 అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తహెపెరు వరకును ఇక్కాచీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. 14 దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇక్తాయేలు లోయలో నిలిచెను. 15 కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలును. 16 ఆ పట్టణములను వాటి పల్లెలును వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 17 నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల పక్షముగా వచ్చును. 18 వారి సరిహద్దు యెజ్రెయేలు కెసుల్లోతు షూనేము. 19 హపరాయిము షియోను అన్హరాతు. 20 రబ్బీతు కిష్యోను అబెసు.
21 రెమెతు ఏంగన్నీము ఏంగద్దా బేత్పసెసు 22 అను స్థలముల వరకు సాగి తాబోరు షహ్చీమా బేత్షెమెషు అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారి కాయెను. 23 అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 24 ఐదవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషరీయుల పక్షముగా వచ్చును. 25 వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు 26 అలమ్మేలెకు అమాదు మిషేలు. పడమట అది కర్మెలు వరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి 27 తూర్పు దిక్కున బేత్దాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇక్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయియేలునకును ఉత్తర దిక్కున పోవుచు 28 ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించును. 29 అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అక్జీబు సరిహద్దును పెట్టి సముద్రము వరకు సాగెను. 30 ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. 31 వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 32 ఆరవ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. 33 వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సింధూరవనమును అదామియను కనుమను యబ్నయేలును మొదలుకొని లక్కుము వరకు సాగి 34 అక్కడ నుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. 35 కోటగల పట్టణములేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు. 36 అదామా రామా హాసోరు. 37 కెదెషు ఎద్రెయి ఎంహాసోరు. 38 ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అనునవి. వాటి పల్లెలుగాక 19 పట్టణములు. 39 ఆ పట్టణములను వాటి పల్లెలును వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 47వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చును. 41 వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా ఎష్తాయోలు ఇర్షెమెషు. 42 షయల్బీను అయయాలోను ఎతా. 43 ఏలోను తిమ్నా ఎక్రోను. 44 ఎత్తెకే గిబ్బెతోను బాలాతా. 45 యెహుదు బెనేబెరకు గత్రిమ్మోను. 46 మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను. 47 దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెము మీద యుద్ధము చేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి. 48 వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 49 సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. 50 యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశములోనున్న తిమ్నత్సెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. 51 యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. అధ్యాయం 20. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా 2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. 3 హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. 4 ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి, ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత, వారు పురములోనికి వానిని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. 5 హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకు మునుపు వానియందు పగపట్టలేదు. 6 అతడు తీర్పునొందుటకై సమాజమునెదుట నిలుచువరకును, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణమునొందువరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన ఇంటికిని తిరిగి రావలెను.
7 అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి. 8 తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని ఎరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. 9 పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువకమునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువానిచేత చంపబడకయుండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. అధ్యాయం 21. 1 లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరునొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, 2 మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెననగా 3 ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. 4 వంతుచీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చును. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండియు, షిమ్యోను గోత్రికుల నుండియు, బెన్యామీను గోత్రికుల నుండియు చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. 5 కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు వంతుచీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. 6 ఇశ్శాఖారు గోత్రికుల నుండియు, ఆషేరు గోత్రికుల నుండియు, నఫ్తాలి గోత్రికుల నుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. 7 రూబేను గోత్రికుల నుండియు, గాదు గోత్రికుల నుండియు, జెబూలూను గోత్రికుల నుండియు, వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి 12 పట్టణములు. 8 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. 9 వారు యూదావంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులుగల ఈ పట్టణములను ఇచ్చిరి. 10 అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతుచీటి వారిది. 11 యూదావంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బా, అనాకు తండ్రి, దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. 12 అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. 13 యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును, 14 దాని పొలమును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొలమును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును, 15 దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొలమును యుక్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును, 16 అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. 17 బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును 18 అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. 19 యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా 13 పట్టణములు. 20 కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతుచీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికియ్యబడెను. 21 4 పట్టణములను, అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమైన షెకెమును దాని పొలమును గెజెరును దాని పొలమును 22 కిబ్సాయిమును దాని పొలమును బేత్హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. 23 దాను గోత్రికుల నుండి 4 పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును 24 అయ్యాలోనును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. 25 2 పట్టణములను, అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. 26 వాటి పొలములుగాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీయు 10. 27 లేవీయుల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను, అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును బేష్టెరాను దాని పొలమును ఇచ్చిరి. 28 ఇశ్శాఖారు గోత్రికుల నుండి 4 పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును 29 ఏంగన్నీమును దాని పొలమును ఇచ్చిరి. 30 ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను,
అనగా మిషయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును 31 హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి. 32 నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను, అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి. 33 వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీయు వాటి పొలములుగాక 13 పట్టణములు. 34 లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను, అనగా యొక్నెయాము దాని పొలమును 35 కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి. 36 రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహసును దాని పొలమును 37 కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. 38 గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను, అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును మహనయీమును దాని పొలమును 39 హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి. 40 వారి వంశముల చొప్పున, అనగా లేవీయుల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. 41 ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణములన్నీయు 48. 42 ఆ పట్టణములన్నిటికి పొలములుండెను. ఆ పట్టణములన్నీయు అట్లేయుండెను. 43 యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. 44 యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికప్పగించియుండెను గనుక వారిలోనొకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకపోయెను. 45 యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను. అధ్యాయం 22. 1 యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను 2 యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీకాజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు. 3 బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞననుసరించి నడిచియున్నారు. 4 ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసియున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. 5 అయితే మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. 6 అతడిలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. 7 మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటి దిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను 8 మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతి విస్తారమైన వస్త్రములతోను తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. 9 కాబట్టి రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట్చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీయుల యొద్ద నుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు 10 రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. 11 అప్పుడు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుటివైపున యొర్దాను ప్రదేశములో కనాను దేశమునెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. 12 ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి, 13 ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. 14 ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని, అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి.
వారందరూ ఇశ్రాయేలీయుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. 15 వారు గిలాదు దేశములోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి 16 యెహోవా సర్వసమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయుచున్నారు. 17 పేయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెనుగదా, నేటివరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము. 18 మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగబడి ద్రోహము చేసెదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీద కోపపడునుగదా. 19 మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠముగాక వేరొక బలిపీఠమును కట్టుకుని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి. 20 జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయములో తిరుగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీదికి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుష్యుడొకడే మరణమాయెన. 21 అందుకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా 22 దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. సంగతి ఆయనకు తెలియును, ఇశ్రాయేలీయులు తెలిసి కొందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతుకనీయకుడి. 23 యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలినైనను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకేగాని సమాధాన బలులను దానిమీద అర్పించుటకేగాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. 24 ఏమనగా రాబోవు కాలమున మీ సంతానపువారు మా సంతానపువారితో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? 25 రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెనుగదా. యెహోవాయందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపువారు మా సంతానపువారిని యెహోవా విషయములో భయభక్తులు లేనివారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితిమి. 26 కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులనర్పించుటకైనను బలినర్పించుటకైనను కాదు. 27 మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు, యెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికిని మధ్య సాక్షి అయ్యుండును. 28 అందుకు ఇక మీదట వారు మాతోనేగాని మా తరముల వారితోనేగాని అట్లు చెప్పిన ఎడల మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి. ఇది దహనబలినర్పించుటకు కాదు బలినర్పించుటకు కాదుగాని మాకును మీకును మధ్య సాక్షి అయ్యుండుటకే అని చెప్పుదమని అనుకొంటిమి. 29 ఆయన మందిరమునెదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులమగుదుముగాక. 30 ఫీనెహాసను యాజకుడును సమాజ ప్రధానులును, అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులను రూబేనీయులును గాదీయులును మనష్షీయులును చెప్పిన మాటలను విని సంతోషించిరి. 31 అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోను గాదీయులతోను మనష్షీయులతోను, మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించియున్నారని చెప్పెను. 32 యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండి గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా 33 ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి, రూబేనీయులును గాదీయులును నివసించు దేశమును పాడుచేయుటకు వారిమీద యుద్ధము చేయుట మానిరి. 34 రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియగునని దానికి ఏదా అను పేరు పెట్టిరి. అధ్యాయం 23
ఒకటి చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారిమీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహుసంవత్సరములు గల వృద్ధుడాయెను. 2 అప్పుడతడు ఇశ్రాయేలీయులనందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను, నేను బహుసంవత్సరములు గడచిన ముసలివాడను. 3 మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. 4 చూడుడి, యొర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు వంతుచీట్ల వలన పంచిపెట్టితిని. 5 మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలువకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు. 6 కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని, ఎడమకుగాని కుడికిగాని దాని నుండి తొలగిపోక 7 మీ యొద్ద మిగిలియున్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక 8 మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకునియుండవలెను. 9 యెహోవా బలముగల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసియున్నాడు. మీ ఎదుట నేటివరకును ఏ మనుష్యుడును నిలిచియుండలేదు. 10 మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటచొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. 11 కాబట్టి మీరు బహుజాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. 12 అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల. 13 మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. 14 ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పియుండలేదు. 15 అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్ము నశింపజేయు వరకు యెహోవా మీమీదికి కీడంతయు రాజేయును. 16 మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీమీద మండును గనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశములోనుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు. అధ్యాయం 24 1 యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ షెకెములో పోగుచేసి, వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. 2 యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆదికాలము నుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులునది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. 3 అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రాహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి, అతనికి సంతానమును విస్తరింపజేసి, అతనికి ఇస్సాకును ఇచ్చితిని. 4 ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులనిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనున్నట్లు వాటిని ఏశావుకిచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. 5 తరువాత నేను మోషే అహరోనులను పంపి, దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. 6 నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోను రౌతులతోను మీ తండ్రులను ఎర్రసముద్రము వరకు తరిమిరి. 7 వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులార చూచితిరి. అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. 8 యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి, వారు మీ ఎదుట నిలువకుండా వారిని నశింపజేసితిని.
9 తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా 10 నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చును. అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించితిని. 11 మీరు యొర్దాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికోకు యజమానులగు అమోరీయులు పెరిజ్జీయులు కనానీయులు హిత్తీయులు గిర్గాషీయులు హివ్వీయులు యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికప్పగించితిని. 12 మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదుగాని అవే అమోరీయుల రాజులనిద్దరిని తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును 13 మీరు కట్టని పట్టణములను మీకిచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లను ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. 14 కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. 15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపకోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనెను. 16 అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక. 17 ఐగుప్తు దేశమను దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి, మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి, మనము నడిచిన మార్గములన్నిటిలోనూ, మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. 18 యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలువకుండా వారిని తోలివేసినవాడు. యెహోవానే సేవించెదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. 19 అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు. 20 మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడుచేసి మిమ్మును క్షీణింపజేయుననగా 21 జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. 22 అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరుకొన్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులయ్యున్నారనగా వారు, మేము సాక్షులమే అనిరి. 23 అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. 24 అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. 25 అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి 26 దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దాని నిలువబెట్టి 27 జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీమీద సాక్షిగా ఉండును. 28 అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. 29 ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సుగలవాడై మృతి నొందెను. 30 అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయిషు కొండకు ఉత్తర దిక్కుననున్నది. 31 యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. 32 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. 33 మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి.